ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఒకవేళ ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు ఏ రోజైనా మీరు వీక్షించలేకపోయినట్లయితే అవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరుగుతూ ఉన్నాయి. అభిషేక స్వరం అనే ఛానల్లో మీరు అక్కడ తప్పకుండా వీక్షించవచ్చును. ప్రియులారా, విశ్వాసముతో పట్టుదలతో కృపలో ఎదగాలని మనవి చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత రక్షణ. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యొద్ద నమ్మకస్తులై కృతజ్ఞత కలిగి కృపలో మనం ఎదిగేవారుగా ఉండాలి. కాబట్టి ప్రతిదినం మీ ప్రార్థనా జీవితం కృతజ్ఞతతో చేయండి. కృపలో ఎదగటానికి కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. మనం దేవుని దగ్గర ఏదో పొందుకోవాలి అని ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే మనకేమీ అవసరం లేనప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు. కానీ ప్రభువా, నాలాంటి పాపిని క్షమించావు, నన్ను ప్రేమించావు అనే కృతజ్ఞత మనం కలిగి ఉంటే ప్రతి దినము ప్రతి క్షణము దేవుని స్తుతించకుండా ఉండలే. అది మన ప్రార్థనా జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం ఇటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించండి. నమ్మకంగా దేవుని వాక్యాన్ని చదవండి. నమ్మకంగా ప్రతిదినం ప్రార్థన చేయండి. దేవుడు కృపలో మిమ్మల్ని వర్ధిల్లజేస్తాడు. మీకు కావలసిన ప్రతి కార్యాన్ని దేవుడు క్షణంలో చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రియులారా? దేవుడు చేయలేదంటూ ఏదీ లేదు. క్షణంలో ఒక్క నిమిషంలో దేవుడు సమస్తమును మార్చగలిగిన దేవుడే. కానీ ఆయన కార్యము చేయటానికై మనము ఆయన్ను స్తుతిస్తూ లేక ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే మనం త్వరగా అవన్నీ పొందుకోగలుగుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగిన గనక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. ఈ సంగతి అంటే ఏ సంగతి? స్కైవ అనే యూదా ప్రధాన యాజకుడి కుమారులు ఒక 7 పౌలులాగా సేవ చేయాలనుకున్నారు. పౌలులాగా దయ్యాలు వెళ్ళగొట్టాలనుకున్నారు. ప్రియులారా, పౌలు దయ్యాలు వెళ్ళగొట్టింది తన పేరు కోసం కాదు. దేవుని సువార్తను ప్రకటిస్తూ అక్కడ బంధించబడిన వారిని విడిపించాడు. సువార్తకు ఆటంకముగా ఉన్న చీకటి శక్తుల్ని వదలగొట్టాడు. వీరేం చేశారంటే బహుశా మేము గొప్ప మాంత్రికులం అని పేరు తెచ్చుకుందామని. ఎందుకంటే అంతకుముందు వీరు మాంత్రిక విద్యలే అభ్యసించేవారట. యూదులే, కానీ మాంత్రిక విద్యల మీద విశ్వాసం. వీరికి దేవుని మీద విశ్వాసం అసలు లేనేలేదు. కొంతమంది చూడండి, ప్రార్థన చేస్తారు, క్రైస్తవులే, కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు. అన్నిటి మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళు అంటే అవి నమ్ముతారు, ఈ అంటే ఈ నమ్ముతారు, అట్ట చేయాలంటే ఇట్ట అంటారు, ఇంటి ముందు ముళ్ళ చెట్లు కడతారు, అవి కడతారు, ఈ కడతారు, ఏయో చేస్తారు. ఎన్నెన్నో. కొంతమంది ఇళ్ళు చూడాలంటే అసలు భయంకరంగా ఉంటాయి. ఆ ఇంట్లో కట్టని అంటూ ఉండవు. ఏయో భయంకరమైన ఫోటోలు ఏందేందో చేస్తూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ వీళ్ళ విశ్వాసం దేవుని మీద కంటే మనుషులు చెప్పే లేక మనుషులు కల్పించే ఆయా వాటి మీద ఎక్కువగా ఉంటుంది. అది సరైన విశ్వాసం కానే కాదు. ఇక్కడ నిన్ను రక్షించగలడు ప్రభువు అని నువ్వు నమ్మలేకపోతే నిత్య నరకము నుండి దేవుడు నిన్ను రక్షించగలడా? ఓ ప్రశ్న వేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉందని దాని అర్థం. నువ్వు ప్రభు మీద విశ్వాసం కలిగిన వ్యక్తిగా లేవు. నిత్య నరకము నుండి రక్షించగలిగిన దేవుడైతే, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయితే, మన కోసం రక్తం కార్చిన దేవుడైతే ఈ చిన్న చిన్న లోక సంబంధమైన సమస్యల నుండి దేవుడు విడిపించలేడా? ఖచ్చితంగా విడిపించగలడు అని మనం నమ్మవచ్చును. ప్రియులారా, వీరు ఈ 7 పౌలులాగా దయ్యాలు వెళ్ళగొట్టి లేక రోగులను బాగు చేసి పేరు తెచ్చుకుందాం అనుకున్నారు. ఆ దయ్యం వారిని కొట్టేసిందనమాట. 7లో
వారిని వెంటబడి పట్టుకోవటానికి దయ్యం పట్టిన వ్యక్తి పరిగెత్తి ఇద్దరిని పట్టుకొని వారిని కొట్టి గాయాలు చేసి వాళ్ళిద్దరు బట్టలు కూడా బీకేస్తే దిగంబరులై పారిపోయారట. ఆ సంగతి విన్నప్పుడు ఆ ఎఫెసు పట్టణం అంతా యూదులకు గ్రీసు దేశస్తులకు ఒక భయం వచ్చేసి, యేసు నామము మాత్రమే శక్తి కలిగింది, దయ్యముల యొక్క శక్తి క్షణికమైంది, అది దేవుని శక్తి కంటే తక్కువైనదే అనే గ్రహింపు అందరికి కలిగింది. తద్వారా దేవుని నామానికి మహిమ కలిగినది. ప్రియులారా, 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఇది అద్భుతమైన ఉజ్జీవం ప్రియులారా. రివైవల్, ఉజ్జీవం అంటే ఏంటో చెప్పనా? స్వస్థతలు, అద్భుతములు, దయ్యములు వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, ప్రాముఖ్యముగా ఎవరు దేవుని వాక్యాన్ని నమ్ముతారో వారు వచ్చి తాము చేసిన వాటిని, అంటే తమ పాపములను తెలియజేసి, లేక తమ దేవుని నుండి వేరుగా ఏవైతే చేశారో అవన్నీ తెలియజేసి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడమే మారు మనస్సు పొందుట. ఇది నిజమైన ఉజ్జీవం ప్రియుల. ఈ ఎఫెసు పట్టణంలో ఈ బలమైన కార్యాన్ని దేవుడు జరిగించినాడు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. చూసారు, తాము ఏమేం చేశారు అంతకుముందు అవన్నీ తెలియజేసి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేశారు. ఎందుకంటే వీళ్ళకు భయం వచ్చేసింది. వామో, లేకపోతే ఏ చీకటి శక్తులు మమ్మల్ని కొడతాయో, ఏ దయ్యాలు మమ్మల్ని పట్టుకుంటాయో. ఎవరిని పట్టుకుంటాయి దయ్యాలు? పాపము చేసే వ్యక్తుల్ని దయ్యాలు పట్టుకుంటాయి. ప్రార్థనాపరుని దయ్యాలు పట్టుకుంటాయా? పట్టుకోవండి అంతే. దేవుని దగ్గర నమ్మకంగా జీవించే వ్యక్తిని ఏ దయ్యాలు ముట్టలేవంతే. అసలు ఆ వ్యక్తి వస్తున్నాడంటేనే దయ్యాలు బారిపోతాయి అన్నమాట. ఎందుకంటే వీరితోటి దేవుని మహిమ ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది. అలాగూ పౌలు జీవితం ఉంది, వీరి జీవితం అలా ఉంది. చూసిన ప్రజల జీవితాలు మార్చబడ్డాయి ప్రియులారా. 19వ వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. చూడండి, మాంత్రిక విద్యలు అభ్యసించేవారు ఆ పుస్తకాలు చూస్తారు కదా, అవి చూసి ఏ మంత్రాలు ప్రజలు చెప్పాలో, లేక వీళ్ళు ఏం చదవాలో, అవన్నీ మంత్రాలను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అవి మొత్తం తీసుకొచ్చేసి ఏం చేశారంటే అవి అందరి ఎదుట వాటిని కాల్చి పడేశారంట, బూడిద చేశారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇక అర్థమైపోయింది, మాంత్రిక విద్యలు దయ్యాల ముందు పనికి రావు. యేసు నామమే దయ్యములను వదలగొట్టగలిగినది. ఏదో చిన్న కార్యం జరిగిందని మాంత్రిక విద్యలు ఇప్పటివరకు నమ్మారేమో, కానీ అవి మనిషిని పూర్తిగా దయ్యముల చేతి నుండి విడిపించలేవు అని వాళ్ళందరికీ పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఆ పుస్తకాలు మొత్తం తీసుకొచ్చేసి కాల్చిపడేయటం ప్రారంభించారు. ప్రియులారా, ఎవరు గొప్ప శక్తి కలిగిన వ్యక్తి అంటే దేవుడే. అన్నిటికంటే పైన ఉన్న దేవుడు. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ప్రియులారా, సర్వం అన్నిటికంటే కూడా ఉన్నతుడు. మహోన్నతుడు అంటే అన్నిటికంటే చాలా ఎత్తులో ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఆ యేసు నామమే ఇప్పుడు ఇక్కడ బలమైనది అని వీరందరూ కూడా విశ్వసించడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళు ఆ మాంత్రిక విద్యను అభ్యసించిన పుస్తకాలు మొత్తం తెచ్చి కాల్చివేశారు. అలా కాల్చమని పౌలు చెప్పలా, వాళ్ళే తీసుకొచ్చి కాల్చి పడేశారు. ఎందుకంటే వారికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది, ఒక అర్థమైపోయింది. దేవుని శక్తి దయ్యము శక్తి కంటే గొప్పది అని గుర్తించిన వ్యక్తులు వాటిని తీసి పడేస్తారంతే. వాటి వెల అంట 50,000 వెండి నాణ్యాలట. 50,000 వెండి నాణ్యాలు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మటానికి ప్రధాన యాజకుల దగ్గర పెట్టినప్పుడు 30 వెండి నాణ్యాలు ఇచ్చారు వాళ్ళు. అంటే ఒక మనిషిని కొనటానికి పెట్టే వెల 30 వెండి నాణ్యాలు మాత్రమే. యోసేపును అమ్మినప్పుడు 30 వెండి నాణ్యాలకే అమ్మారు. 30 వెండి నాణ్యాలకి ఒక మనిషి జీవితం అంత విలువ. 30 వెండి నాణ్యాలు. ఇక్కడ కాల్చిన వాటి వెల ఎంత అంటే 50,000 వెండి నాణ్యాలు. 50,000 అంటే ఎంత ఎక్కువ
అటువంటి మాంత్రిక సంబంధమైన ఆ పుస్తకాలు వాటన్నిటి తెచ్చి వీళ్ళు కాల్చివేశారో మనం చూడవచ్చును. 20వ వచనం ప్రియులారా, ఇంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించను. అదండి, వాక్యము వ్యాపిస్తూ వెళుతుంటే ప్రజలలో అంధకారం తొలగిపోవాలి, ప్రజల్లో అజ్ఞానం తొలగిపోవాలి, ప్రజల్లో మూర్ఖత్వం తొలగిపోవాలి. అది దేవుని వాక్యము జరిగించే బలమైన శక్తి. సేవలో ఉజ్జీవము దేవుడు ఎలాగూ దయచేస్తూ ఉంటాడు. ప్రజలకు ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, ఏది వాస్తవం, ఏది అబద్ధం, ఏది శక్తి కలిగినది, ఏది శక్తి లేనిది దేవుడు నిరూపిస్తూ చూపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు. ప్రియుల, వాక్యము బయలుదేరినప్పుడు అంట వెలుగు కలుగుతుందట. ఆ వెలుగులో సమస్తము తేటగా ప్రజలకు కనబడుతుంది. అప్పటి వరకు కొన్ని మరుగు చేయొచ్చు, చీకట్లో అన్నీ బాగున్నాయి అన్నట్టుగా కొంతమంది అలాగా కవర్ చేయొచ్చు. కానీ వెలుగు వచ్చినప్పుడు నువ్వు ఇక దాచిపెట్టలేవు అంతే. వెలుగు వచ్చినప్పుడు సమస్తము తేటపరుస్తుంది. దేని శక్తి ఎంత, ఏది బలమైనది, ఏది ప్రజలు మోసం చేసేది. అప్పటి వరకు ఆ దయ్యపు శక్తులు, ఆ మాంత్రిక విద్యలు లేక ఆ పుస్తకాలు ఎంతమంది ప్రజల్ని మోసం చేసినాయో. ఎప్పుడైతే ఆ దయ్యం పట్టిన వ్యక్తి యేసునామని వాళ్ళు చెప్పగానే వాళ్ళని కొట్టాడో అప్పుడు అర్థమైందండి వీళ్ళందరికీ దేవుని శక్తి ఏమిటి అనేది. అక్కడక్కడ దేవుడు కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని కార్యముల ద్వారా తన శక్తిని దేవుడు నిరూపిస్తూ ఉంటాడు. పౌలు శీలను కొట్టి గాయం చేసి చెరసాల్లో పడేశారు, బంధించేశారు. అక్కడ వారు ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు భూకంపం వచ్చేసింది. చెరసాల నాయకుడు గడగడ గడగడ వణుకుతూ వచ్చాడు. అక్కడ దేవుని శక్తి ఏమిటో చెరసాల నాయకుడు చూశాడు. ఇక్కడ దేవుని శక్తి ఏమిటో ఒక దయ్యం పట్టిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ విన్నారు, చూశారు. కాబట్టి ఆ దేవుని నేను నమ్మాలి అని వారందరూ తీర్మానం చేసుకున్నారు. ప్రియులారా, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? ఎవరి కోసం నమ్మాలి? ఆయన గొప్ప దేవుడు కాబట్టి నమ్మాలి, ఆయన రక్షకుడు కాబట్టి నమ్మాలి, ఆయన ప్రజలను పాపముల నుండి విడిపించగలడు కాబట్టి నమ్మాలి, పాప క్షమాపణ దయచేయగలడు కాబట్టి నమ్మాలి, దేవుని రాజ్యాన్ని ఇస్తాడు కాబట్టి నమ్మాలి. దేవుని రాజ్యమునకు ఏకైక మార్గం ఆయనే కాబట్టి యేసు ప్రభుని నమ్మాలి. ప్రియులారా, 21వ వచనం, ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. చూడండి, అంతకుముందు ఏథెన్సులో పౌలు స్వార్థను ప్రకటించినప్పుడు విన్నట్టే విని ఒక్కసారి పునరుద్ధానం అనగానే వాళ్ళందరూ అలాగా ఇంక చాలే అన్నట్టు తోసేశారు. పౌలుకు చాలా వేదన అయిపోయింది. అక్కడి నుంచి కొరింథుకు వచ్చాడు. కొరింథులో కొంత ఫలభరితమైన సేవ కనబడింది. ఇప్పుడు ఎఫెస్సులో ఒక అద్భుతమైన సేవ కనబడటం ప్రారంభించింది. ఇప్పుడు ఇంకా సువార్త ద్వారాలు తెరవబడుతున్నాయి. ప్రియులారా, దేవుని కార్యాన్ని చూసే కొలది ఇంకా ఆశలు కలుగుతాయండి. దేవుని కొరకు ప్రయాసపడాలి అని. దేవుని కార్యాలు చూడలేకపోతే ఆశలు పోయి నిరాశ వచ్చేస్తుంది. బలవంతులు కూడా కొన్నిసార్లు మేమేమీ చేయలేమేమో, మేము ఎందుకు పనికిరామేమో అనుకొని అలా నిరుత్సాహపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పౌలు ఏథెన్సులో అలాంటి నిరుత్సాహమే ఎదురైంది. నేను వాళ్ళకి సరిగా చెప్పలేకపోయానే వాక్యం పౌలు గుండెను పిండేసిందండి. కానీ కొరింథులో కొంత బలపరచబడ్డారు. ఎఫెస్సుకు వచ్చేటప్పటికి అసలు దేవుని శక్తి ఏమిటో వెల్లడిపరచబడిందండి. ఇక పౌలుకి బలమైన ఉద్యమం కలిగి ఇప్పుడు పౌలు మాసిదోనియా మరల ఫిలిప్పి, మాసిదోనియా అంటే ఫిలిప్పి, ఈ రెండు ఒకటే పేరు, గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అకయ కొరింథీ, ఈ రెండు ఒకటే ప్రియులారా. అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి. యెరూషలేము అంటే అపోస్తలులు, ప్రధానమైన సంఘం ఉన్నది. యెరూషలేములో సంఘమునకు కాపరి ఎవరు అంటే యాకోబు అన్నమాట. యేసు ప్రభు తర్వాత మరియమ్మకు పుట్టిన సొంత సహోదరుడైన యాకోబు యెరూషలేములో సంఘానికి కాపరి. అపోస్తలులు వారు స్వార్థను బయటకు తీసుకొని వెళుతూ ఉండేవారు. వారు రాయబారులుగా ఉండేవారు దేవునికి.
ఇలాగూ యెరూషలేముకి ఎక్కడ ఎవరు సువార్త చేసినా ఆ సువార్త ఎలా జరిగిందో ఆ ఫలితాన్ని దాన్ని తీసుకొచ్చి యెరూషలేములో సంఘానికి అప్పచెప్పేవాడు. ఇది పునాది, అపోస్తలులు వేసిన ఈ పునాది మీద అన్ని సంఘాలు కట్టబడ్డాయి. అంతేగాని ఎవరికోళ్ళు సొంత సంఘాలు పెట్టుకొని నేను గొప్ప అని ఏనాడు కొట్టబడలేదు. ప్రియులారా, ఎప్పుడైతే విభేదాలు చీలికలు వస్తాయో సంఘంలో, సంఘం బలహీనపడటానికి కారణమవుతుంది. అది సైతాను వాడుతున్న ప్రధానమైన ఆయుధం. అది ఒక మనిషిలో స్వార్థాన్ని పెట్టుకొని నేను అని ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచించడం ప్రారంభిస్తాడో, నాది అని ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తాడో, అక్కడే సంఘము ఉద్యమము చల్లారిపోతాయి. ప్రియుల, అలా కాకుండా దేవుని పని అని కలిసి ప్రయాసపడుతుంటే ఓ బలమైన ఉద్యమం అక్కడ ఉంటుంది. యెరూషలేము ప్రధానమైన సంఘం, అపోస్తలులు, ప్రవక్తలు, అలాగే ఇంకా చుట్టుప్రక్కల ఎవరు సువార్తకు వెళ్ళినా వాళ్ళందరూ మరలా తిరిగి యెరూషలేముకి వచ్చేవాళ్ళు. పౌలు స్వార్థ ప్రయాణం అంతియోకియా నుంచి ప్రారంభించబడిన యెరూషలేముకి వచ్చి ముగుస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళినా యెరూషలేముకి తప్పకుండా పౌలు వస్తాడు. అంటే ఒక నాయకత్వానికి తను అప్పగించుకున్నాడు. ఆ నాయకత్వం క్రింద లోబడి ఉన్నాడు. అపోస్తలులతో సహవాసం కలిగి ఉన్నాడు. అపోస్తలులో పౌలు కూడా దేవుని చేత అపోస్తలుడుగా ఎన్నిక చేయబడినప్పటికీ కూడా యెరూషలేమునకు వచ్చి అక్కడ అందరితో మాట్లాడటం, యెరూషలేము నుండి సంఘము నుండి, స్థానిక సంఘము నుండి ఒక వర్తమానం తీసుకొని వెళ్ళి ప్రజలకు చెప్పటం పౌలు సేవలో ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంది. ప్రియులారా, పౌలు ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళటానికై ఎఫెసు నుండి బయలుదేరి మాసిదోనియాకి వచ్చాడు. తర్వాత అకయాని కలిసి ఆ రెండు పట్టణములు కలిసిన తర్వాత యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చే ఈ ప్రయాణంలో ఇప్పుడు పౌలు మనసులో మరొక నూతన దర్శనం. అదేంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే యెరూషలేముకి వచ్చిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. రోమా పట్టణాన్ని నేను విజిట్ చేయాలి. రోమా పట్టణం అంటే ప్రాముఖ్యమైన రాజధాని. రోమ్ను నేను చూడాలి అని పౌలు అనుకుంటున్నాడు. అంటే రోమా పట్టణంలో సువార్తను ప్రకటించాలనేది తన మనసులో ఉన్నటువంటి ఆశ. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో 22వ వచనం ప్రియులారా, అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. చూడండి, ఎక్కడికక్కడ సంఘాలను బలపరుస్తూనే ఉన్నాడు పౌలు, విడిచిపెట్టలేదండి. ఎందుకంటే విశ్వాసి సహవాసం లేకపోతే బలహీనలు అవుతారు. ప్రతి దినము సహవాసం కలిగి ప్రార్థనలో ఎదగాలి, వాక్యం వింటూ ఉండాలి. అందుకే సంఘ సహవాసాన్ని ఏ విశ్వాసి మానకూడదు. ఆదివారపు ఆరాధన ఏ విశ్వాసి మానకూడదు. ఎవరైనా మానేస్తే వాళ్ళు బలహీనలైపోతారంతే. ఎందుకంటే నీ ఉద్యమం సంఘంలోనే, నీ ఆత్మలో నువ్వు పొందే శక్తి ఆదివారం జరిగే ఆరాధనలోనే ఉంది. నువ్వు ఒక్క ఆరాధన మిస్ చేసుకుంటే ఆ వారమంతా నీ ఆత్మలో నువ్వు బలహీనపడిపోతావు. నీకు జీవం లేదు, శక్తి లేదు, బలం లేదు. నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటాను అని ఏ విశ్వాసి కూడా సహవాసమునకు దూరం అవ్వకూడదు. ప్రియుల, సహవాసంలో మనం బలం పొందుతాం. అది దేవుని చిత్తమై ఉన్నది. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఎంత ప్రభావముగా, ఎంత శక్తివంతంగా ఉంటుందో దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి సహవాసమును మనం విడిచిపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. అందుకే పౌలు ఇక్కడ 22వ వచనంలో తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అనే ఈ ఇద్దరిని మాసిదోనియాకు పంపిస్తూ ఉన్నాడు. పౌలు తిరిగి సువార్త ప్రయాణంలో యెరూషలేముకు వస్తూ మాసిదోనియా, అకయా దేశముల మార్గము గుండా వస్తూ తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియాలో పెట్టేశాడు. అంటే విశ్వాసులు ఒకరినొకరు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఉజ్జీవం బయలుదేరుతుంది. ఒకరు కలిసి దేవుని కార్యములు మాట్లాడుకుంటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అది చాలా బలాన్ని ఇస్తుంది ప్రియుల.
దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా ఆశ కలిగిద్ది, నేను దేవుని స్వరం వినాలి అని. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అని ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తికి అనిపిస్తుంది, నేను దేవుని యొద్ద పొందుకోవాలి, నేను దేవునిని నా దర్శనంలో చూశాను అని ఒక వ్యక్తి చెప్తే మరొక వ్యక్తికి అనిపిస్తుంది, నేను కూడా దేవునిని చూడాలి. ఇలా ఆత్మ సంబంధమైన ఆశలు పెరుగుతాయి సహవాసములో. అప్పుడు ఆత్మీయులుగా బలం పొందగలుగుతారు ప్రియులారా. అందుకే పౌలు తిమోతిని, ఎరస్తు అనే ఇద్దరు సహోదరులను మాసిదోనియాకు పంపించేశాడు. అయితే పౌలు మనస్సులో యెరూషలేముకు వచ్చిన తర్వాత కూడా రోమాలో సువార్త చేయాలని ఆయన మనస్సులో ఆశ ఉంది. ఆయన ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. 23వ వచనం, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. చూడండి, సువార్త ప్రబలమవుతూ ఉంటే వ్యతిరేకతలు కూడా రాకుండా ఉండలేదు. ఒక అల్లరి బయలుదేరింది. ఎలాగనగా ఈ అల్లరికి కారణం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. 24వ వచనం, దేమేత్రి అను ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. ఇక్కడ మనకు ఒక పర్సన్ కనబడతాడు. ఈయన పేరు దేమేత్రి అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు ప్రియుల. ఈ వ్యక్తి యొక్క పని ఏంటి అంటే, ఈ వ్యక్తి వెండి గోళ్లను తయారు చేపిస్తూ ఉండేవాడు. ఎఫెసులో అర్తెమీ దేవి అనే ఆ దేవత ఆరాధన జరుగుతుండేది. అది ఆ ప్రాంతం అంతటికి చాలా పెద్ద గుడి అనమాట. చాలామంది వచ్చి అక్కడ ఆ పూజలు చేసుకోవటం ద్వారా, వాళ్ళు కానుకలు అర్పించటం ద్వారా విస్తారమైన ధన ఆదాయం వచ్చేది. ఆ గుడి వల్ల ధన సంపద వచ్చేది. రెండవది వచ్చేసి ఈ దేమేత్రి అనే వ్యక్తి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనిలో ఇతను బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఇప్పుడు ఎప్పుడైతే పౌలు యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడో, ప్రజలు యేసును నమ్మటం ఎప్పుడైతే ప్రారంభించారో వారికి ఉన్న ఆదాయం తగ్గిపోవటం ప్రారంభించింది. అందుకని ఆ ఆదాయానికి, ఆ ధనాపేక్షకి ముసుగుగా మతాన్ని పెట్టేసి మన మతం పాడైపోతుందో అని ఆడవటం మొదలుపెట్టేశారు. మతం పాడైపోయేది ఏంటండి? ఒక గుడి పాడైపోయేది ఏంటండి? దేవుడు దేవత ఎప్పుడు వాళ్ళు పాడవ్వరు. అయితే ఎవరు శక్తిమంతుల్లో వారి వైపు ప్రజలు వెళ్ళగలుగుతారు. అంతే ప్రియులారా, ఒక దేవుని శక్తిని చూసినప్పుడు ఆ దేవుని వైపు వెళ్లకుండా ప్రజలను ఎవరు ఆపలేరు. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క శక్తిని చూసినప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగింది. దయ్యాలు మాట్లాడుతున్నాయి, దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. పౌలును నేను ఎరుగుదును, యేసును నేను ఎరుగుదును, యేసునామలో పో అంటే వెళ్ళిపోతాను. పౌలు చేతికి తగిలిన ఆ వస్త్రాలు తీసుకొస్తే దయ్యాలు పారిపోతున్నాయి. అంటే ఎంతగా దేవుని శక్తి అక్కడ వెల్లడవుతుంది. యేసు నామములో ఎంత శక్తి ఉంది అనేది అక్కడ కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఈ దేమేత్రి లాంటి ఈ వ్యక్తులకు చాలా కోపం వచ్చేసింది అనమాట. 25వ వచనం, అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపుగూర్చి, ఈ దేమేత్రికి ఓ పని చేస్తున్నాడు. అల్లరికి ప్రధానమైన కారణం ఈ దేమేత్రి. కారణం ఏంటంటే తన లాభం పోతుంది, తన వ్యాపారం దెబ్బతింటుంది. దేవుని అడ్డం పెట్టి వ్యాపారం చేస్తున్నాడు, గుడిని అడ్డం పెట్టి సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు నా సంపాదన పోతుందని ఇతని బాధ అల్లరికి కారణమైపోయింది. చూడండి, ప్రతి గొడవకి వెనక ఎవరో ఒక వ్యక్తి యొక్క స్వార్థపు ఆశలు, ఆలోచనలు ఉంటాయి ప్రియులారా. ఇక్కడ దేమేత్రి అనే ఈ వ్యక్తి వలన అటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. ఎఫెసు వారు మొత్తం మీద ప్రియులారా, ఆసియా మైనర్ ఆ ప్రజలందరూ కూడా ఈ అర్తెమీని మాతృదేవిగా పూజించేవారట. అంటే తమ తల్లి అన్నట్లుగా వాళ్ళు పూజ చేసేవాళ్ళు. ఎఫెస్లో ఉన్న ఆమె విగ్రహం, ఈ అర్తెమీ దేవి యొక్క విగ్రహం ఆకాశం నుంచి పడింది అని నమ్మేటటువంటి వారంట. అంటే డైరెక్ట్గా ఆకాశం నుంచి వచ్చి ఈమె ఇక్కడ వెలిసింది అన్నట్లుగా వాళ్ళు అలాగూ నమ్మేవారు. వారి విశ్వాసం అలా ఉండేది. అక్కడున్న ఆమె ఆలయం
పురాతన లోకంలో అన్నిటికన్నా అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా ఎంచబడింది. అది ఏథెన్స్లోని ప్రఖ్యాతిగాంచిన పార్థెనోన్ అనే ఆ టెంపుల్ కంటే, ఏథెన్స్లో ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ ఈ పార్థెనోన్ అనేది, దానికంటే కూడా ఈ ఎఫెస్లో ఉన్న అర్తెమీ దేవి అనే ఈ గుడి 4 అంతలు పెద్దదట. అంటే ఏథెన్స్లో ఉన్న వాటికంటే కూడా ఇది చాలా పెద్ద టెంపుల్ కట్టేశారు. దీనికి వెండి పని చేయించే పని ఈ దేమేత్రి అనే ఇతని పని అనమాట. ఈ దేమేత్రి అనే వ్యక్తి ఈ వెండి పని చేయటం ద్వారా, ఆ గుడికి ఆ పనులు చేయటం ద్వారా ఇతను బాగా సంపాదించేసాడు. ఇప్పుడు ఇతని బాధ ఏంటంటే నా సంపాదన పోతుంది అనే బాధ అనమాట. అయితే ఎఫెస్లో ఈ అర్తెమీ దేవి గుడి వలన వచ్చే ఆర్థిక లాభం అక్కడ నగరానికి వచ్చే రాబడిలో చాలా భాగం ఆ టెంపుల్ నుంచే వచ్చేదంటండి. అక్కడ జరిగిన ఈ అల్లరికి అంతటికి కారణం ఏంటి అంటే, ఈ ఎఫెస్లో ఈ విగ్రహముల యొక్క పనులు చేసే వీరి పని తగ్గిపోతుందని. అంతేగాని శక్తి కలిగిన దేవుని తెలుసుకున్నాం, లేక శక్తి కలిగిన దేవుని మనం పోగొట్టుకున్నాం అనే బాధ వీళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళందరిది ఏంటంటే మన పని పోతుంది, మన వ్యాపారం పోతుంది. మతము ముసుగులో వ్యాపారం చేయటం ప్రారంభించిన దుర్మార్గులైన వ్యక్తులండి వీళ్ళు. వాళ్ళ స్వార్థపు ఆశలకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు మాత్రం ఇక్కడే ఉండాలి, మేం బాగుండాలి, వాళ్ళు ఎట్టబోతే మాకెందుకు. ఇతరుల నాశనాన్ని తమ లాభముగా చేసుకునే ఇటువంటి స్వార్థపరులు ఉన్న చోటే గొడవలు జరుగుతాయి. ఇతరుల నాశనం వీరి లాభం, వీరి స్వార్థం అది. అందుకే అక్కడ అల్లరిని లేపేసాడట ప్రియులారా. చూడండి 25వ వచనం. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపుకొచ్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్లో మాత్రం కాదు, దాదాపు ఆసియా అన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి వినియు ఉన్నారు. చూడండి, ఇక పూర్తిగా ఇదే జరిగితే మనం అందరం రోడ్డున పడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, వీరి భక్తి ధన సంపాదన కొరకు తప్ప మరి దేని కొరకు కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రియులారా, పౌలైతే దేవునిని ప్రజలకు చూపిస్తున్నాడు, నిస్వార్థంగా చూపిస్తున్నాడు. ఇక్కడ పౌలుకి స్వార్థం ఏమీ లేదు, కానీ ఈ దేమేత్రికి మాత్రం నిండా స్వార్థమే. ఆ స్వార్థముతో గొడవలు రేపటానికి కారణమే. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో దేవుని కార్యములు దేవుడు చేస్తూనే వచ్చాడు. అంతిమ విజయం సత్యందేనండి. అబద్ధం కొన్నిసార్లు మభ్యపెట్టచ్చు, కానీ జయించలేదు. మానవ జీవితంలో మనం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి ప్రియులారా. శాశ్వతుడైన దేవుడు ఒక్కడే, నిత్యుడైన దేవుడు ఒక్కడే, పరలోకం ఒక్కటే, దేవుని రాజ్యం ఒక్కటే, దాని మార్గము కూడా ఒక్కటే. అది తెలుసుకున్న వ్యక్తులు ధన్యులు. ఏ స్వార్థపు ఆశల్లోనూ పడిపోయి దాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుని రాజ్యం ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. దేవుని నామ మహిమార్థమై మనం జీవించేది వారుగా ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక. మిగిలిన భాగాన్ని రేపటి దినం మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మీరు నేర్పించిన అనేకమైన పాఠాలు మేము శ్రద్ధగా నేర్చుకుని ఆ ప్రకారం ఆత్మీయంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా ప్రియులందరికీ మీరే తోడు నడిపించి నీ ఉన్నతమైన దీవెనను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎక్కువగా దేవుని వాక్యం చదవండి, దేవునిలో బలం పొందండి. దేవుడు మీకు తోడయండి, దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 934689
9269. మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676. మరి యొక్క నంబర్ 707-515-9777.